Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. AERN 888331 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. వార్ సిచ్యువేషన్లో ఎస్ఐపి ఆగటం ఒక చిన్న మిస్టేక్ కాదు, చాలా పెద్ద మిస్టేక్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి జరుగుతుంటే జరగకుండా మీరు చేయాల్సిన విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఐపి ఆగటం ఒక పెద్ద సమస్య. మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా, మనం ఒక్కళ్ళే చేస్తున్నామా, లేకపోతే ఓవరాల్ పాన్ ఇండియాలో దీన్ని ఏ విధంగా చూసుకుంటున్నారు? ఒక జనరల్ హ్యూమన్ బిహేవియర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో కొన్ని ఈ విషయాలు మన మైండ్లో ఇప్పుడు కూడా ఉంటున్నాయి. ఎస్ఐపి ఇలాంటి సిచ్యువేషన్లో నేను కంటిన్యూ చేయాలా లేదా ఆపాలా? చిన్న డేటా మనకి చెప్తుంది. సో ఈ డేటా ఫిబ్రవరిలో ఇన్ని ఎస్ఐపీలు ఆగినాయి, ఇన్ని ఎస్ఐపీలు స్టార్ట్ కూడా అయినాయి, చాలా మంచిది. ఇక్కడ ఇన్ని ఎస్ఐపీలు ఆగినాయి, ఎస్ఐపి స్టార్ట్ అయ్యేది తగ్గిపోయినాయి. సో ఓవరాల్ స్టాపేజ్ రేషియో 100% అనేది మనకు తెలుస్తుంది. సో ఇది ఒక కామన్ స్ట్రక్చర్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎస్ఐపి లాగితే ఎస్ఐపి మళ్ళీ రీస్టార్ట్ అనేది జరుగుతుంది. సో ఎస్ఐపి స్టార్ట్ అవ్వటం, ఎస్ఐపి ఆపటంకి డిఫరెంట్ కన్సర్న్స్ ఉండొచ్చు, కానీ వార్ అనేది కూడా ఒక మేజర్ రీజన్ మనకి చెప్తుంది AMFI డేటా. సో కన్సర్నింగ్ పాయింట్స్ మీద కొద్దిగా ఫోకస్ చేద్దాము ఇక్కడ. సో ఇవన్నీ పాయింట్స్ 1 by 1 క్లియర్గా అర్థం చేసుకుందాము. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఒక సమస్య ఉంది, సో దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మనం అర్థం చేసుకుందాము. సో ప్రాబ్లమ్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నా జీవితంలో ఎస్ఐపి అనేది ఆగకూడదు, ఆగింది, ఎందుకు ఆగింది? వాలటిలిటీ కరెక్ట్గా, లేకపోతే ఇన్వెస్టర్ మనం ఈ మార్కెట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదా, లేకపోతే మన ఫైనాన్షియల్స్ లో ఎక్కడ ప్రాబ్లం వస్తున్నాయి అనే పాయింట్స్ మనం రెక్టిఫై చేసుకోవాలి. సో కరెంట్ సిచ్యువేషన్ తెలిసిందే. సో ఓవరాల్ మార్కెట్ వాలటిలిటీకి వెనకాల కారణం జియో పొలిటికల్ కండిషన్స్ మనకు తెలుసుకోవచ్చు. సో యాజ్ అ ఇన్వెస్టర్ మీరు మొదటిసారి మార్కెట్స్ తోటి కనెక్టెడ్ ఉంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్. సో ఇండియన్ మార్కెట్స్ ఒకటి ఇండియాలో ఏం జరుగుతుంది అనేది కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు కూడా దాని మీద ఇంపాక్ట్ చేస్తాయి. సో మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ జర్నీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో 5% ఫాల్, 10% ఫాల్ మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనకు అనిపిస్తుంటే మనం పానిక్ అవ్వకూడదు. ఇది దీంతో మనం దీని మీద చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, సో ఆ రిస్క్ ఎలిమెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే అర్థం చేసుకోవాలి. సో కొన్ని సిచ్యువేషన్లో పోర్ట్ఫోలియో 30% ఫాల్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో 20% ఫాల్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో 10% ఫాల్ అవుతుంది. సో వాలటిలిటీ ఉన్నప్పుడు మార్కెట్లో డిప్ అనేది మనకి ఒక కామన్ మనం చెప్పుకోవచ్చు ఇన్ మార్కెట్స్. సో దీనికి మీరు రెడీగా ఉన్నారా? సో ఈ విషయం అనేది అర్థం చేసుకోకుండా మనం కొన్ని సిచ్యువేషన్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఎస్ఐపి కూడా మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్టే కాబట్టి మీరు చాలా క్లియర్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సో ఒక షార్ట్ టర్మ్లో నాకు బెనిఫిట్ కనిపించాలి ఎస్ఐపి చేసుకునే రూట్ మీద మనం అనుకుంటుంటే అది రాంగ్. సో కంపౌండింగ్ అనేది మీకు షార్ట్ టర్మ్ నేచర్లో కనిపించదు. సో 2 సంవత్సరాల్లో నాకు రిటర్న్స్ అద్భుతంగా కనిపించాలి, ఒక 6 నెలల్లో నాకు రిటర్న్స్ అద్భుతంగా కనిపించాలి, ఒక 5 సంవత్సరాల్లో కూడా కొన్ని సిచ్యువేషన్లో మనకి మంచి రిటర్న్స్ కనిపించవచ్చు. అది డిపెండ్ అవుతుంది మనం ఎటువంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. బియరిష్ మార్కెట్స్లో ఓవరాల్గా ఎస్ఐపి మీద ఇంపాక్ట్ కూడా కనిపించింది. సో ఓవరాల్గా మీ ఇన్వెస్ట్మెంట్లో ఓవరాల్ పేపర్ లాస్ అనేది కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దీంతో మనం పానిక్ అవ్వకూడదు. ఇక్కడ మనకి పిక్చర్లో కూడా కనిపిస్తుంది. ఈ పిక్చర్లో మనకి క్లారిటీ ఏంటంటే ఒక డిప్ తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి లేసిద్ది. సో అందుకోసమే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే మనం ప్లాన్ చేసుకోవాలి, పానిక్ అవ్వకూడదు. సో ఇన్వెస్టర్స్ మార్కెట్లో జరిగింది ప్రాబ్లం లేదు, ఇది కామన్ గానే మార్కెట్ ఈ విధంగానే నడిచింది, కానీ ఇలాంటి మార్కెట్ మూవ్మెంట్స్ని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాము అనేది మన ఇన్వెస్టర్ రియాక్షన్ అనేది మనకి బయటపడింది. సో కన్ఫ్యూజన్, ఎన్సైటీ ఇది మార్కెట్స్లో ఒక పార్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. వాలటిలిటీ మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్గా మనం తీసుకోవాలి. సో మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంటుంది అంత అద్భుతంగా మీ ఎస్ఐపి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్స్ ఇస్తాయి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో వాలటిలిటీ ట్రిగర్స్
ఇమోషనల్ డిసిషన్ మేకింగ్, ఎస్ఐపి లాగే ఆపేస్తాం మరి మార్కెట్స్లో, నేను కరెక్ట్ డిసిజన్ తీసుకున్నానా, ఇలాంటి చాలా చాలా కన్సర్నింగ్ పాయింట్స్ వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో 60% ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు మార్కెట్లో. ఈ సిచ్యువేషన్లో, ఈ సమయంలో మనం ఏం చేయాలి, ఆ ఎండ్ డెసిజన్ అనేది బయట ఎక్కువ వచ్చింది. సో దాని ఇంపాక్ట్ అనేది ఎస్ఐపి ఆగటం అనేది మనం చూస్తాము. సో కాన్సిక్వెన్షియల్, సో ఇక్కడ మార్కెట్ నుంచి మనం జనరల్గా థింకింగ్ తోటి మనం వదిలేసుకొని మన ఇమోషనల్ డిసిషన్స్ అనేది టేక్ ఓవర్ చేసేస్తే దానివల్ల ఎస్ఐపి లాగుతున్నాయి అనేది కూడా ఒక కన్సర్నింగ్ పాయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఎస్ఐపి అన్నప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మనం అర్థం చేసుకోవాలి. ఒక 5 to 10 years కన్నా ఎక్కువ టైం కోసమే మనం ఎస్ఐపి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మార్కెట్ ప్రతిసారి అప్వర్డ్ ట్రెండ్ అనేది ఉండదు, కానీ మార్కెట్ ఎప్పుడైతే ఒక మూమెంట్ అనేది మార్చిద్ది, దాని ఓవరాల్ రిజల్ట్ అనేది కూడా మనకి లాంగ్ టర్మ్ లో కనిపించింది. సో రూపీ కాస్ట్ యావరేజింగ్, సో ప్రైస్ పడే కొంది మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో యావరేజింగ్ కాస్ట్ అనేది మీకు బెనిఫిట్ వచ్చింది. సో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 100 రూపాయల్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఒక 50 రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, డిఫరెన్స్ ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఇక్కడ తక్కువ యూనిట్స్ వస్తాయి. సో దీని అడ్వాంటేజ్ మనకి ఎస్ఐపి మనకి వచ్చింది. సో వెల్త్ క్రియేషన్ మార్కెట్ సైకిల్స్ మీద చాలా చాలా డిపెండ్ ఉంటుంది. మార్కెట్స్ మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఎన్నిసార్లు పైకి వెళ్ళింది, ఎన్నిసార్లు కిందకి వెళ్ళింది, ఒక ఇండియా మార్కెట్ సైకిల్ దగ్గర 7 to 8 years అనేది మనం చెప్పుకోవచ్చు. కనీసం 1 సైకిల్ కంప్లీట్ చేయకుండా మీరు ఎస్ఐపి టెన్యూర్ అనేది తగ్గించుకోకూడదు. అంటే మినిమం మీరు ఎప్పుడైనా ఏదైనా ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే మన ఇండియన్ ఎకనామిక్ మార్కెట్ సైకిల్ 8 years కన్నా తక్కువగా అనేది మీరు పెట్టుకోకూడదు అనేది నా ఇండికేషన్ ఇక్కడ యాజ్ పర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్. సో టైమింగ్ అనేది మీ చేతిలో, నా చేతిలో లేదు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి. అందుకోసమే ఎస్ఐపిని మనం ఒక డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకుంటాము. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎస్ఐపి గురించి, మనం ఇవాళ డైలీ కూడా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్, వీక్లీ కూడా చేసుకోవచ్చు, మనం మంత్లీ కూడా చేసుకోవచ్చు, ఆర్ వన్స్ ఇన్ వీక్ 15 days కూడా అనేది మనం చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వాలటిలిటీ ఎక్కడుంది, అక్కడ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అద్భుతంగా మనకి పర్ఫార్మెన్స్ ఓవర్ అ లాంగ్ టైం మనకి ఇవ్వడం, మనం డేటా అనేది మనకు చెప్తుంది. సో వాలటిలిటీ ఎస్ఐపి ఒక జర్నీ, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ లో మనకి వెల్త్ క్రియేట్ చేసే ఒక ఆయుధం అనేది మనం చెప్పుకోవచ్చు మన వెల్త్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. సో కంటిన్యూషన్ కి ఏది బలమైన కారణం, సో కంపౌండింగ్ ఫ్యాక్టర్ మనం చెప్పుకోవచ్చు. ప్లస్ లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ వాలటిలిటీ అనేది తగ్గిపోతుంది, ఒక కన్సిస్టెన్సీ అనేది మనకు ఉంటుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ టెన్యూర్ అనేది మీరు తీసుకుంటుంటే, ఒక 10 years, ఒక 15 years, ఒక 20 years యావరేజ్ రిటర్న్ మీకు దగ్గర ఒక 14% కనిపించవచ్చు. కానీ ఓవరాల్ కంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఈ 20 years కి ఎక్కువ కనిపించింది యాజ్ కంపేర్ టు 10 years. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 10 సంవత్సరాలు, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 20 సంవత్సరాలు. సో ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఎస్ఐపి ఆగటానికి ముఖ్యమైన కారణం ఈ 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. మన స్టడీ ఇన్కమ్ ల్యాప్ అవటం వల్ల మనం ఎస్ఐపిని ఆపుకుంటున్నాము, ఆర్ మనకి తెలియకుండా కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చినప్పుడు, మనకి డబ్బు చేతిలో లేనప్పుడు మనం ఎస్ఐపి ఆపి మన ఇన్వెస్ట్మెంట్ని కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ 2 కండిషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి మన ఎస్ఐపి ఆపటానికి ఆర్ ఎస్ఐపి అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి. సో దీని మీద ఫోకస్ చేయండి. సో దీని స్టెబిలిటీ అనేది మీకు ఫ్యూచర్లో ఎస్ఐపి ఆపకుండా మీకు తెలిసింది. సో అడ్వాంటేజ్ డిప్స్, మార్కెట్ పడినప్పుడు ఇక్కడి నుంచి ఇంత టైం దాకా మనం మార్కెట్ నుంచి బయట ఉంటాము, ఇక్కడి నుంచి మనం మార్కెట్లో రీఎంటర్ చేస్తాము. కానీ మీ ఓవరాల్ బెనిఫిట్ ఇచ్చే టైం ఇదే మనం చెప్పుకోవచ్చు. ఏ టైంలో మనం మార్కెట్లో ఉండాల్సిన సిచ్యువేషన్లో మనం మార్కెట్ బయట ఉంటాము, ఇక్కడ బయట వచ్చేసాము, ఇక్కడ మళ్ళీ రీఎంటర్ చేస్తాము. సో ఇది మన అక్యుములేషన్ ఫేజ్లో మనం బయట ఉండిన తర్వాత మనకి ఓవరాల్గా ఎస్ఐపిలో మనకు కనిపించే 12% ఇక్కడ కనిపించింది. ఒకవేళ మీరు ఈ ఫేజ్లో కూడా మార్కెట్లో ఉంటే ఇదే 12 మీకు ఇక్కడ 15 ఆర్ 18% అనేది మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కనిపించింది. సో ఇది చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో మార్కెట్ వాలటిలిటీ ఆర్ మార్కెట్ డిప్స్ ఈ 2 ఎస్ఐపికి మంచి రిటర్న్స్ చూపిస్తాయి. సో ఎస్ఐపిని ఆపటం బెటర్ అప్రోచ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్స్ అది మన ఇన్కమ్ అన్సర్టెనిటీ పెరుగుతుంది,
ప్లస్ మనకి జాబ్స్ కూడా మనకి ప్రజెంట్లీ జాబ్ లేదు, నెక్స్ట్ 3 months 6 months దాకా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పుకోలేము. అలాంటి సిచ్యువేషన్లో మనం ఎస్ఐపి పాజ్ చేయాలి, ఎస్ఐపి ఆపకూడదు. 3 నెలల తర్వాత ఆటోమేటిక్లీ ఎస్ఐపి రీస్టార్ట్ అయిపోతుంది. సో ఎస్ఐపి ఆపే లాస్ట్ సిచ్యువేషన్ మనం చెప్పుకోవచ్చు. ఎస్ఐపి పాజ్ చేయాలి, ఆర్ ఆ ఎస్ఐపి పాజ్ చేసిన సిచ్యువేషన్లో మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి ఆ ఫేజ్ దాటిన తర్వాత మళ్ళీ మనకి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ రీక్రియేట్ చేయాలి ఎమర్జెన్సీ ఫండ్, అండ్ నార్మల్ ఎస్ఐపి అనేది ఆటోమేటిక్లీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాంటి స్టెప్ బై స్టెప్ అనేది మనం తెలుసుకోవాలి. సో క్యాష్ నీడ్స్ అండ్ లిక్విడిటీ నీడ్స్ ఒక పెద్ద ప్రాబ్లం అనేది మనం చెప్పుకోవచ్చు ఫార్ ఎస్ఐపి స్టాప్ చేయటం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ కొన్ని సిచ్యువేషన్లో ఫోర్స్డ్ సెల్లింగ్ సరిగ్గా అర్థం చెప్పి ఇలా మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్లో ఏ విధంగా ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అనేది కరెక్ట్గా అర్థం అయిపోతే కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో ఓవరాల్గా ఎమర్జెన్సీ ఫండింగ్ ల్యాప్ అవటం వల్లే ఎస్ఐపిలు ఆగుతాయి అనేది మనకి చాలా చాలా డేటా మనకి చెబుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు, రైట్. సో యావరేజ్గా ఒక 10,000 మంత్లీ ఎస్ఐపి మనం కంటిన్యూ చేసుకుంటుంటే ఓవరాల్ మార్కెట్ సైకిల్ బెనిఫిట్ మనం తీసుకోవాలి, ప్లస్ రూపీ కాస్ట్ యావరేజింగ్. సో మనం ఒక 50,000 ఎస్ఐపి స్టార్ట్ చేసేసి ఆపేసిన తర్వాత ఒక 3 నెలలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆర్ మేబీ 1 year ఇన్వెస్ట్మెంట్ చేసాము, దాని తర్వాత ఎస్ఐపి స్టాప్ చేసేసాము. దానికన్నా బెటర్ మనం ఒక తక్కువ అమౌంట్ తోటి ఎస్ఐపి స్టార్ట్ చేసేసి దాన్ని కంటిన్యూషన్ తోటి మనం వెళ్ళాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్స్ చెప్తుంది. సో మార్కెట్స్ ఫాల్స్ ఎక్కువ యూనిట్స్ ఇస్తాయి. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం కదా, మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టాము, ఇక్కడ మార్కెట్ అనేవి డ్రాప్ అయింది, ఎన్ఏపి డ్రాప్ అవడం వల్ల మనకి ఎక్కువ యూనిట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అదే 50 రూపీస్ ఉన్నప్పుడు మనకి 200 యూనిట్స్ వచ్చినాయి, అదే ఎన్ఏవి 40 రూపీస్గా డ్రాప్ అయింది, అక్కడ మనకి యూనిట్స్ పెరిగినాయి. సో ఆ పెరిగిన యూనిట్స్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది, ఇందాక నేను ఒక చిన్న చార్ట్ చూపించాను, మార్కెట్ ఎక్కడి నుంచి ఈ విధంగా పైకి వెళ్తుంది. సో ఈ మొత్తం ఫేజ్లో మీకు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అవుతాయి. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మీకు అడిషనల్గా ఒక 2 నుంచి 5% అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, డిపెండ్ అపాన్ మనం ఎటువంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో వాలటిలిటీ బెనిఫిట్ మనకి మిస్ చేసుకుంటాం మనం ఎస్ఐపి ఆగుతుంటే. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎస్ఐపి కన్స్టెంట్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళిపోతాము, మార్కెట్ ఫాల్ అయినప్పుడు యావరేజింగ్ కనిపించింది, మనం మార్కెట్స్ని టైమింగ్ గురించి మనం వెళ్ళము, ప్లస్ వెల్త్ క్రియేషన్ ఇంటెన్షన్ తోటి మనం ఎస్ఐపి అనేది హోల్డ్ చేయాలి, అది మిస్ అయిపోతాము. ఓవరాల్ లార్జర్ పిక్చర్ మిస్ అయిపోతాము మార్కెట్లో. అరే ఇవాళ నేను పెట్టింది తగ్గిపోతుంది కదా, నేను మంచి డిసిషన్ తీసుకోలేదు అనే ఆలోచన భావన అనేది మనకు వచ్చింది. సో ఫైనల్గా మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రతి ఒక్క చిన్న పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటంటే పానిక్ మనం చేయకూడదు, మనం ఫైనాన్షియల్ గోల్స్ మీద మనం ఫోకస్ చేయాలి, ప్లస్ క్యాష్ ఫ్లోస్ని కరెక్ట్ వేగా మనం మేనేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాష్ ఫ్లోస్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, ప్లస్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్కి ఇంకా టైం ఉంది కాబట్టి మనం షార్ట్ టర్మ్ క్యాష్ ఫ్లోస్ మనం అర్థం చేసుకోవాలి, దాని అనుకూలంగా మనం ఎస్ఐపి అనేది స్టార్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయాలి. సో డిసిప్లిన్ ఇంపార్టెంట్. మార్కెట్ వాలటిలిటీ ఎంత కామన్గా ఉంటుంది అంత మన ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అనేది స్టాండర్డ్ చేసేది ఎస్ఐపి. సో షార్ట్ టర్మ్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్ నాయిస్ని అవాయిడ్ చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. సో టెంపరీ ఫ్లక్చుయేషన్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎస్ఐపి స్ట్రాటజీ మనం ఏ బేసిస్ మీద మనం స్టార్ట్ చేసామో, ప్లస్ ఎంత వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నాము మన ఎస్ఐపి వల్ల అనేది మనం మైండ్లో పెట్టుకొని మనం ఎస్ఐపిని కంటిన్యూ చేసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఒక బ్రీఫ్ ఒక 3 పాయింట్లు పర్టికులర్ వీడియో తోటి మనం ఏం చేసుకోవాలి తెలుసుకున్నాం ఏంటంటే, ఎస్ఐపి మనం స్టార్ట్ చేసిన వెనకాల కారణం వెల్త్ క్రియేట్ చేసుకుంటానికి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టినప్పుడు దాని వెల్త్ క్రియేషన్ జర్నీ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవాళ మనం మొక్క నాటాము, ఇవ్వాలి మనకు కాయ కావాలంటే కుదరదు, దానికి ఇవ్వాల్సిన సమయం, దానికి ఇవ్వాల్సిన టైం అనేది మనకి ఇస్తేనే మనకి ఆ వెల్త్ జర్నీ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. సో అది సెకండ్ పాయింట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ గోల్స్ మీద మనం ఫోకస్ చేయాలి రాదర్ దెన్ మార్కెట్ వాలటిలిటీ. ఇంకా ఎస్ఐపి ఒక డిసిప్లిన్ నేర్పిద్ది, ఆ డిసిప్లిన్ మార్కెట్స్ డిప్స్లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక ఇంటెన్షన్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం మార్కెట్లో ఉన్న షార్ట్ టర్మ్ నాయిస్ని అవాయిడ్ చేసుకొని మనం ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి స్ట్రాంగ్గా మనం వెళ్తాము అనే ఆలోచనతోటి మనం ముగిసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.